రాత్రి శిష్యులతో కడరా భోజన సమయంలో ప్రభు మనందరికీ చూపించిన ఒక గొప్ప ఆదర్శము, ఒక గొప్ప సుమాతృక ఇదే. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ఒకరినప్పుడు ప్రేమించుకోండి. అలాగే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధం అంతా కూడా ఈ ఆజ్ఞ మీదనే అణిగి ఉన్నది అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా తపస్కాలం ప్రారంభించి 20వ రోజు ఈరోజు, అంటే సగం రోజులు అయిపోయినాయి. ఇంకా మిగిలిన సగం రోజులు ఉన్నాయి. 40 రోజుల ఉపవాస దినముల్లో 20 రోజులు ముగుస్తూ ఉన్నాయి. మరొక 20 రోజులు ముందున్నాయి. మరి ఈరోజు ఇలాంటి పరిశుద్ధ గ్రంథ పఠనం ద్వారా ప్రభు అయిన దేవుడు మనందరికీ ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, మనము మన తోటి వారి పట్ల జీవించాలి. అందరి స్వభావాలు ఒకటిగా ఉండవు, అందరి యొక్క మనస్తత్వాలు ఒకలాగా ఉండవు. మన ముఖాలు అందరివి ఒకలాగా ఉన్నాయా? లేవు. మన ముఖాలు అందరివి ఒకలాగా లేవు. చివరికి తండ్రి పోలికైనా తల్లి పోలికైనా ఎక్కడో ఒకడ కొంచెం తేడా కనిపిస్తుంది. ఒకవేళ పోలికలు ఒకటైనా బుద్ధులు ఒకటి కావు, బుద్ధులు ఒకటి కావు. ఈ విధంగా ఎన్నో తేడాలు మన మధ్యన ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఎలా జీవించాలి? ఈ సమాజంలో మనందరం కూడా ఎలా జీవించాలి? రాగద్వేషాలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, మనస్తత్వాలు కలవు, మాటలు కలవు, అదవుతుందా ఆలోచనలు కలవు, చేసే పనులు కూడా కలవు. ఏ విషయంలో కూడా ఎక్కడో ఒక చోట కలిసినట్టు కలిస్తే మళ్ళీ వెంటనే తేడాలు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల నడుమ అందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, మొట్టమొదటి 2 ఆజ్ఞలు చెప్పాను కదా, ఇందువలే నీ పొరుగు వారిని ప్రేమించు, అలాగే క్రీస్తు ప్రభువు చెప్పిన మాట, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోనండి అని చెప్పిన ఈ 2 మాటల్లో, 2 వచనాల్లో మనము మన నిజ జీవితంలో ఎలా ఆచరించాలి? కుటుంబంలో భార్య భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డల మధ్య, సంఘంలో సంఘ సభ్యుల మధ్య మనందరూ కూడా ఎలా జీవించాలి, ఎలా మనం మన తోటి వారితో నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 40 రోజుల ప్రయాణంలో ఈ 20వ రోజు, ఇంకొక 20 రోజులు మిగిలి ఉన్నాయి. మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని మన జీవితాలను దేవునికి ఇష్టమైన విధంగా, దేవుడు మనకు మంచి తీర్పు తీర్చే విధంగా, న్యాయమైనటువంటి తీర్పు మనం ప్రభు నుండి పొందే విధంగా మనం ప్రవర్తించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే సంఘ పరిస్థితులు, సంఘములో మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ప్రభు అంటున్నాడు కదా, మీరు చిన్న బిడ్డల వలె రూపొందననే తప్ప పరలోక రాజ్యమున మీరు ప్రవేశింపరు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డల వలె హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందాలి అని. అనగా ఏంటి? చిన్న బిడ్డలకు పాపం అనేది తెలియదు, పాపం అనేది తెలియదు. అలాగే మనం కూడా ఏ పాపము లేకుండా నిష్కల్మషమైనటువంటి హృదయాలతో, మనసులతో మనము జీవించాలి. అది హృదయ పరివర్తన. ఇంకో విషయం ఏంటంటే, చిన్న బిడ్డలు పూర్తిగా
దేవుని మీద, తల్లిదండ్రుల మీద ఆధారపడతారు ప్రతి విషయంలో. అలాగే శిష్యుడు అనగా క్రీస్తు శిష్యుడు, దేవుని బిడ్డ ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. అలాగే చిన్న బిడ్డలు కల్లా కపటం లేకుండా అప్పుడప్పుడే ఏడుస్తారు, అప్పుడప్పుడే నవ్వుతారు, అప్పుడప్పుడే కొట్టుకుంటారు, అప్పుడప్పుడే మనసు వెంటనే వారు కలిసిపోతారు, వాళ్ళకి ఏం తెలియదు. అలాగే మనం కూడా కల్లా కపటం లేనటువంటి మనస్తత్వాలతో మన మధ్య అప్పుడప్పుడు ఈ విభేదాలు వచ్చినా, గొడవలు వచ్చినా, మనస్తత్వాలు కలవకపోయినా, మాటలు కలవకపోయినా మనము ఆ విధంగా కలిసిపోయేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలని కూడా ప్రభు చెప్తున్నాడు. అందుకని మీరు హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వల్లే రూపొందిన తప్ప పరలోక రాజ్యమున ప్రవేశించారు. ఆ తర్వాత భాగంలో 6వ అధ్యాయం నుండి 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుతున్నాం. ఈ చిన్న బిడ్డలలో ఏ ఒక్కరికి మీరు పాప కారణము కాకూడదు. పాపము చూసారా, అంటే మనము ఎవరికి కూడా పాప కారణం కాకూడదు. అంటే పాపము మన నుండి పుట్టినదిగా, మనమే ఆ పాపానికి కారణము కాకూడదని ప్రభువు చెప్తున్నాడు. అంటే ఈ విధంగా కూడా మనం పాప కారణమైనటువంటి పాపపు విషయాలు మనం అవదూర్చకూడదు. ఉదాహరణకి పోట్లాట్లకు మనం ముందుండకూడదు. పాప కారణం అంటే ఏంటి? ఉదాహరణకి ఏంటంటే మనం పసిబిడ్డలో మనస్తత్వం కలిగి ఉండాలి, పవిత్రమైన హృదయాలను మనం జీవించాలని ప్రభు చెప్తూ పాప కారణము మనము కాకూడదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనమే కనుక పాప కారణం అయితే ఏం చేయబోతున్నాడు? మెడకు తిరిగిరాయి కట్టబడి సముద్రంలో ప్రభుత్వ వారికి నీ చెయ్యి నీకు పాప కారణం అయితే తీసివేయి. అంటే తీసివేయంటే చెయ్యి నరికేసుకోవడం కాదు, కాలు నరికేసుకోవడం కాదు, నాకు కోసేసుకోవడం కాదు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం అనగా ఆ పాపాన్ని అక్కడ వచ్చిన 10వ వచనం, ఈ చిన్న వానిలో ఎవరిని కూడా తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచిన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా మనం ఎప్పుడైతే మన తోటి వారికి పాప కారణమయ్యి వారిని ఇబ్బందికరంగా ఉండి వారిని ఆటంకపరుస్తామో, వారిని ఇబ్బంది పెడతామో, వారిని అవహేళన చేయటం, కష్టపెట్టడం, ఈ విధంగా మనం చేస్తామో అప్పుడు వారి దేవదూతలు దేవుని అతని తరపున, చిన్నవాని తరపున దేవదూతలు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ దేవదూతలు ఆ చిన్నవాని తరపున పోరాడి నీకు లేనిపోని శిక్ష, శాపము అనేది తీసుకొస్తారు. అర్థమవుతుందా? అదనమాట. ఇదే వాక్యాన్ని మనం 91వ కీర్తనలో చదువుతాం. నీ చుట్టూ నా దూతలను శిబిరంగా ఉంచాను, నీ చుట్టూ నా దూతలను కంచెవలే ఉంచానని దేవుడు చెప్తాడు 91వ కీర్తనలో. అలాగే తోబీతు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుండి 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతారు ఎవరన్నా? తోబీతు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. కనుక తోబియా తనను మాదియాకు తీసుకొని పోవు నమ్మకస్తుని వెతకబోయాను. బయటికి వెళ్ళగానే రఫాయలు దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యాను. కానీ తోబియాకు అతడు దేవదూత అని తెలియదు. కనుక తోబియా, అయ్యా ఇది ఏ ఊరు అని అతనిని అడిగాడు. రఫాయలు, నేను కూడా ఇశ్రాయేలునే,
పని ఏమైనా దొరుకునేమో అని ఈ పట్టణంలోకి వచ్చి తెలియదు. నీకు మాదియాకు దారి తెలియదా అని తోబియా ప్రశ్నించాను. అందులకు రఫాయేలు తెలియకేమి, నేను చుటికి చాలా సార్లు వెళుతుంది. రాగీసులు చేరుకొంటకు 2 నాళ్ళు పట్టును. ఎక్బెటానా కూడా ఇష్టము లేదు. ఆ తర్వాత 15 వచనం నుండి మనం చదివినట్లయితే సోదరుని సరిదిద్దుట, సోదరుని సరిదిద్దుట. ఇక్కడ నీ సోదరుడు నీకు నీ ఎడల ద్రోహం చేసినట్లయితే ఏం చేయమన్నాడు? నీవు వ్యక్తిగతంగా వెళ్ళి అతనికి తప్పిదమును తెలియజేసి మరి బుద్ధి చెప్పుము అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నాడు. అది వ్యక్తిగతంగా. ఆ తర్వాత మళ్ళా 2వసారి కూడా అదే తప్పిదం చేశాడు అనుకో, అప్పుడు ఏం చేయమంటున్నాడు ప్రభు? 2-3 పెద్దల సమక్షంలో అతని తప్పిదమును నీవు నిరూపించుము. వారి మాట విన్న ఎడల అతను నీవు కాపాడుకున్న వాడవు అవుతావు అని ప్రభు అంటున్నాడు. ఆ తర్వాత 3వసారి కూడా మరలా తప్పు చేశాడు అనుకోండి, అప్పుడు సంఘమునకు తెలియజేయము. మరి సంఘము కూడా సంఘపు మాట కూడా అతడు వినకుండా లెక్క చేయకుండా ఇంకా పాప జీవితాన్ని జీవిస్తున్నాడు అనుకో, అతన్ని అవిశ్వాసిగా మరి సుంకరిగా పరిగణింపమని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ సంఘానికి వ్యక్తికి సాక్షులు సంఘం మనందరికీ కూడా మన తోటి వారిని క్షమించేటువంటి ఆ బాధ్యత ప్రభువు ఇచ్చాడు. అలాగే మన తోటి వారిని సరిదిద్దవలసినటువంటి ఆ బాధ్యత కూడా దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ సరిదిద్దే క్రమంలో మనందరం కూడా చాలా సున్నితంగా ప్రవర్తించాలి. అలాగే చాలా ప్రేమతో, ఆప్యాయతతో, మంచితనముతో మన తోటి వారిని సరిదిద్దుకునే విధంగా, మరలా వారిని సంఘములకు చేర్చుకునే విధంగా సరిదిద్దాలి అని ప్రభు అంటున్నాడు. అందుకే ఎక్కడ 2-3 ఏక మనసులై నా తండ్రి నామమున ప్రార్థన చేస్తారు, వారి మధ్య నేను ఉన్నాను. ఈ క్షమాగుణం అనేది, క్షమించేటువంటి గుణం అనేది మరి దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. అలాగే మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనంలో చదివితే, ఉత్థానుడైన క్రీస్తు శిష్యులను పంపుతూ మీరు ఆత్మను పొందండి, పవిత్రాత్మను మీరు పొందండి. ఎవరి పాపములైతే మీరు క్షమిస్తారో అవి క్షమింపబడతాయి, ఎవరి పాపములైతే మీరు క్షమింపరో అవి క్షమింపబడవు అని చెప్పి శిష్యులకు అధికారం, పాప క్షమాపణ అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త, ఇప్పుడు పేతురు వస్తూ ఉన్నాడు. పేతురు ముందుకు వచ్చి ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు క్షమించాలి? యేసు ప్రభు చెప్పింది ఎన్నిసార్లు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒకరు తప్పిదము చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలని ప్రభువు చెప్పాడు. అలాగే మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఎన్నిసార్లు? ఇప్పుడు చెప్పాను కదా, సోదరుని సరిదిద్దే విషయంలో ఎన్నిసార్లు క్షమించాలని, ఎన్నిసార్లు అవకాశం ఇవ్వాలని యేసు ప్రభు చెప్పాడు. ఎన్నిసార్లు? మొట్టమొదటిగా వ్యక్తిగతంగా వెళ్ళి అతనితో మాట్లాడి ఒప్పించి సరిచెయ్యి. అది మొదటిసారి. నీ మాట విన్నాడనుకో, అతను నీవు సంపాదించుకున్నవాడు అవుతావని ప్రభు అంటున్నాడు. తర్వాత 2వసారి ఎవరితో? 2 లేదా 3 సాక్ష్యము పెద్దలతో వెళ్ళి అతన్ని మందలించుము అని అన్నాడు.
రెండోసారి, మూడోసారి ఇంకా తప్పులు చేస్తున్నాడంటే ఎన్నిసార్లు ఇంకొక అవకాశం ఇవ్వమన్నాడు. ఇంకొక అవకాశం ఎలాగా? సంఘానికి తెలియచేయి. 3 అవకాశాలు. సరేనా? నీ సోదరుడు తప్పు చేస్తున్నాడంటే, ద్రోహం చేస్తున్నాడంటే ఎన్నిసార్లు క్షమించామని ప్రభువు చెప్పాడు, లేదంటే ధర్మశాస్త్రం చెప్పబడింది? 3 అవకాశాలు ఇమ్ము అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పేతురు అంటున్నాడు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు క్షమించాలి. ఇప్పుడు పేతురు చూడండి, మూడు సార్లు కానీ 4 రెట్లు పెంచుతున్నాడు. 7 సార్లు సరిపోతుందా అని అంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, 7 కాదు 70 పర్యాయములు నీవు అతనిని క్షమించాలి. అనగా ఇక్కడ క్షమాపణకు అంతము లేదు. దేవుని ప్రేమ అపారమైనది, అలాగే ఆయన క్షమ గుణము కూడా అపారమైనది, అనంతమైనది. పాపం ఎక్కడైతే పెరిగిపోతుందో అక్కడ దేవుని కృపా ప్రేమ అంతకంతా ఎక్కువగా పెరిగిపోతుంది అని రోమీయులకు రాసిన లేఖలో మనం చదువుకున్నాం ఈ తపస్కాలంలోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ దేవుని కృప అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది. అనగా దేవుని ప్రేమ క్షమ అపారమైనది. అందుకే ఇక్కడ యేసు ప్రభు 7 కాదు 70 పర్యాయములు నీవు అతన్ని క్షమింపవలెను అని చెప్పి ప్రభు చెప్తూ ఒక ఉపమానం చెప్పాడు. ఏంటో ఉపమానం? ఇది ఒక రాజుకు సేవకులు ఉన్నారు. ఆ సేవకుల నుండి లెక్కలు సరిచూసుకోవటానికి ఆయన సిద్ధపడ్డాడు. మనందరం కూడా లెక్కలు సరిచూసుకోవాలి. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 14వ అధ్యాయము 12వ వచనం. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తన్ను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మనందరూ కూడా దేవుని ఎదుట లెక్క చెప్పుకోవాల్సిన అవసరము ఉంది. అది ప్రతి ఒక్కరు. అలాగా ఆ యజమానుడు, ఆ రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకున ప్రారంభించాడు. అప్పుడు ఒకడు కోట్ల వరహాల రుణస్థుడు ఒకడు ఆయన సముఖమునకు తీసుకుని రాబడ్డాడని మనం విన్నాం. ఆ రాజు అప్పంతా చెల్లించన్నాడు, కానీ ఆ సేవకునికి అప్పు చెల్లించే స్తోమత లేదు. అప్పుడు కాళ్ళ మీద పడి, అయ్యా కొంచెం ఓపిక పట్టుము, నీ అప్పంతో కూడా చెల్లిస్తానన్నాడు. ఆ రాజేమో తన భార్యను బిడ్డలను సమస్తాన్ని స్వాధీనం చేసుకోండి అని అన్నాడు. కానీ ఎప్పుడైతే కాళ్ళ మీద పడ్డాడో ఆ రాజు అతన్ని క్షమించాడు, అతని అప్పులు కూడా క్షమించి విడిచిపెట్టాడు అని మన వాక్యం విన్నాం. ఆ తర్వాత ఆ సేవకుడు బయటకు వచ్చిన తర్వాత తన తోటి సేవకుడు ఒకడు కొంచెం రుణపడి ఉన్నాడు. ఆ సేవకుడిని పిలిచి గొంతు పట్టుకుని నీ అప్పంతా కూడా చెల్లించు అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు, తోటి సేవకుడు ఏమన్నాడు? అయ్యా కొంచెము ఓపిక పట్టము, నీ అప్పంతా కూడా చెల్లిస్తాను అని అన్నాడు. కానీ ఆ సేవకుడు ఒప్పుకున్నాడా?
లేదు, అతని భార్యను బిడ్డలను సమస్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. పైగా చెరసాలలో బంధించాడు. ఇదంతా కూడా తోటి సేవకులు చూస్తున్నారు. తోటి సేవకులు చూస్తూ ఉన్నారు. చూసి బాధపడ్డారు. బాధపడి రాజు దగ్గరికి వెళ్ళి, యజమాని దగ్గరికి వెళ్ళి ఇదిగో జరిగిందంతా కూడా చెప్పారు. అప్పుడు ఆ యజమానుడు, ఆ రాజు వెంటనే ఏం చేశాడు? ఆ మొదటి సేవకుడిని పిలిచి, ఇదిగో ఓరి నీచుడా, ఓరి నీచుడా. ఈ మాట ఇంత కఠినమైన మాట మనం బైబిల్లో తప్ప ఇంకెక్కడా చూడం. అలాగే దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. ఆ న్యాయాధిపతులు ఇద్దరున్నారే, ఆ న్యాయాధిపతులు సుసన్నాకి అన్యాయమైన తీర్పు తీరుస్తారే, మళ్ళీ అక్కడ మనం వింటామన్నమాట కఠినమైనటువంటి మాట. ఇక్కడ నీచుడా అని అన్నాడు ప్రభు. ఆ వాక్యం, నీచుడా, నేను నిన్ను క్షమించాను, నీ అప్పంతా కూడా క్షమించాను. నేను నీ పట్ల దయచూపినట్లే నీవు నీ తోటి వారి పట్ల దయచూపవలదా అని చెప్పి ఆ రాజు మండిపడి అతని అప్పంతా కూడా చెల్లించే వరకు తలారులకు అప్పగించి చెరసాలలో బంధించెను. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అలాగే మీలో ఒక్కొక్కడు, వినండి, మీలో ఒక్కొక్కడు నీ తోటి వాణిని, నీ పొరుగు వాణిని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందున్న నా తండ్రి మీ పట్ల ఇట్లే ప్రవర్తిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ సమాజంలో మనం ఎలా జీవిస్తున్నాం? ఈ సంఘంలో మనం ఎలా జీవిస్తున్నాం? మీ కుటుంబంలో, మీ కుటుంబ సభ్యులతో మీరు ఎలా జీవిస్తున్నారు? పగ ప్రతీకారాలతో జీవిస్తున్నారా? కోపతాపాలతో జీవిస్తున్నారా? లేకపోతే దుర్మార్గులతో జీవిస్తున్నారా? మరి చెడ్డ పనులకు, చెడ్డ అవకాశాలకు మీరు మరి నిలయంగా ఉన్నారా? ఎలా జీవిస్తున్నాం? మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా మనందరం కూడా ఒకరి మనసులో ఒకరి లాగా ఉండవు, ఒకరి పోలికలు ఒకరికి ఉండవు, ఒకరి పనులు ఒకరికి నచ్చవు, ఒకరి మాటలు ఒకరికి నచ్చవు, ఒకరి ఆలోచనలు ఒకరు నచ్చవు. ఇటువంటి పరిస్థితుల్లో విభేదాలు అనేవి, కొట్లాటలు అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఏం చేయాలంటే ఒకరిని ఒకరు స్వీకరించే విధంగా ఉండాలి, ఒకరిని ఒకరు అంగీకరించే విధంగా ఉండాలి, ఒకరిని ఒకరు సర్దుకునే విధంగా ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించే విధంగా ఉండాలి, ఒకరిని ఒకరు క్షమించే విధంగా ఉండాలి. అప్పుడే మన సమాజము, మన సంఘ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఆరోగ్యవంతంగా ఉంటాయి, మనశ్శాంతిగా ఉంటాయి, సమాధానంగా ఉంటాయి. మనందరం కూడా ఐక్యమత్యంగా జీవించగలుగుతాం. అందుకని ప్రభు అన్నాడు, ఒకరిని, ఈ చిన్నవాడిని ఒకరిని నా పేరు స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏక మనస్కులై ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానన్నాడు. ఎక్కడైతే ప్రేమ, క్షమాపణ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయము 12వ వచనం నుండి చెప్తున్నారు, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు,
అలవర్చుకునుడు. ఎవరైనాను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్నాడలా ఒకరిని ఒకడు సహించుతూ క్షమింపవలను. మిమ్మల్ని ప్రభువు క్షమించినట్లుగానే మీరును ఒకరినొకరు క్షమింపవలను. దీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకునుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించుడి శాంతి మీ హృదయములను పరిపాలింపనందు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడుతుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు పౌలుగా చెప్తుంది ఏంటి? మనందరం కూడా దేవుని చేత సృష్టించబడ్డాం. మన తోటి వారి పట్ల మనం ఎందుకు ప్రేమ కనికరం చూపించాలి, క్షమ చూపించాలంటే మనము దేవుని పోలికగా సృజించబడ్డాం. దేవుని యొక్క ఆత్మ నీలో నాలో మనందరిలో ఉంది. దేవుడు మనందరినీ కూడా ఒక గౌరవమైనటువంటి స్థితిలో సృష్టించాడు. ఆ గౌరవం అనేది మనం చేసుకున్నటువంటి గొప్పతనం వల్ల కాదు వచ్చింది. అది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి గౌరవం. దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క రూపంలో మనం సృష్టించబడ్డాం కాబట్టి దేవుని వలన ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరవం అనేది దేవుడు ఇచ్చాడు. కానీ మనం పాపం చేసి దాన్ని చెడగొట్టుకుంటున్నాం. కానీ దేవుడు మనిషిని ఒక గొప్ప స్థితిలో సృష్టించాడు అని 8వ కీర్తన మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము మన తోటి వారిని ప్రేమించడం, క్షమించడం అనేది ఎందుకు చేయాలి అంటే దేవుని మీద ఉన్నటువంటి గౌరవంతో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో మనం మన తోటి వారిని ఎప్పుడు కూడా కించపరచకూడదు, ఎప్పుడు కూడా అవమానపరచకూడదు. ఎప్పుడు కూడా మన తోటి వారిని ఇదిగో నీవు పాపాత్మురాలివి, లేకపోతే నిన్ను క్షమించను, నిన్ను ఖండించడం అట్లాంటివి మనం చేయకూడదు. అందుకే యేసు ప్రభు అష్టభాగ్యాల్లో కూడా చెప్పాడు కదా, దయామయులు ధన్యులు వారు దయను పొందుదురని. నీ సోదరుని నీచుడా అని మాకు, అప్పుడు నీవు చెరసాలలో బంధించబడవు. ఈ వాక్యం చదువుతాం మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటా. పరిపూర్ణ ప్రేమ. ఐదో అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సోదరునిపై కోపపడేవాడు తీర్పునకు గురియగును. అదేవిధంగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరిచిన వాడు న్యాయసభ ముందుకు తేబడును. తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో పని. మూర్ఖుడా, వ్యర్థుడా, పాపాత్ముడా అని ఎవరిని కూడా అనటానికి అవకాశము లేదు. ఒకవేళ మనం అన్నామే అనుకో, ఆ తీర్పు నీకే వర్తిస్తుంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఎవరిని ఖండింపకు, నీవును ఖండింపబడవు. ఎవరికి తీర్పు చెప్పకు, నీకును తీర్పు చెప్పబడదు. అలాగే ఇంకా ఇంకేమన్నాడు ప్రభు, నీవు ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతతోనే నీకును కొలవబడుతుంది, ఆ కొలతతోనే నీకును కొలవబడుతుంది అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి మనందరం కూడా దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకోవాలి. క్షమించే గుణం మనకు ఉండాలి. మనస్పర్ధ ఉన్నప్పుడు క్షమింపుము అని పౌలు గారు అన్నాడు. అన్నిటికంటే ఎక్కువగా ప్రేమను అలవర్చుకున్నాము అని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ఈ రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం అంతా కూడా 12, 13 అధ్యాయాలు, 14 అధ్యాయాలు అంతా కూడా ఈ సమాజంలో, ఈ సంఘంలో మనందరం కూడా ఏ విధంగా కలిసి సోదర భావంతో జీవించాలి, ఐక్యమత్యం కలిగి జీవించాలి అనేది
దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో 9వ వచనం చదువు. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకుని ఉండుడు, ఒకరిని ఒకరు సోదర భావంతో ప్రేమించుకునుడు, ఒకరిని ఒకరు గౌరవించుకున్నటకై త్వరపడుడు. ఇది చూసారా, ఆ విధంగా మనం జీవించాలి. ఆ తర్వాత 19వ వచనం, సోదరులారా ప్రియులారా ఎన్నటికీ మీరు పగ తీర్చుకున్నకు దేవుని ఆగ్రహములకై దాన్ని వదిలివేయుడు, ఏలైనా వ్రాయబడినట్లుగా పగ తీర్చుకున్నట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేది వాడను అని ప్రభు పలుకుచున్నాడు. అది 21వ వచనం. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపవలను. ఆ తర్వాత మరి 13వ అధ్యాయం అంతా కూడా పరస్పర విధులు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఎవరికి ఏమీనూ బాకీ పడి ఉండకూడదు, నీకు ఉండవలసిన ఒకే ఒక్క అప్పు అది ఒకరినొకరిని అన్యోన్యము ప్రేమించుకున్నటయే. తోటి వాడిని ప్రేమించువాడి చట్టమును నెరవేర్చిన వాడు. ప్రైజులా చెప్పండి, ప్రైజులా ప్రైజులా. కాబట్టి మన మధ్య ఉన్నటువంటి పరస్పర అప్పు, నీ అప్పు చెల్లించుమని ఆ సేవకుడు గొంతు పెట్టుకున్నాడు కదా, నీ అప్పు చెల్లింపమని ఆ తోటి సేవకుని గొంతు పట్టుకుని బలవంతం చేశాడు కదా. ఆ అప్పు మన మధ్య ఉండవలసిన పరస్పర అప్పు ఏంటంటే ఒకరి పట్ల ఒకరం పరస్పర ప్రేమ కలిగి ఉండటం, ఒకరికొకరు క్షమించటం, ఒకరిని ఒకరు స్వీకరించటం, కలిసి మెలిసి జీవించటం. ఇది మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి సంఘ జీవిత పరిస్థితి. సంఘంలో మనందరం జీవించవలసినటువంటి పరిస్థితి. 10వ వచనం, తోటి వాడిని ప్రేమించువాడు వానికి ఏ కీడును చేయుడు, కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఆ తర్వాత 14వ అధ్యాయంలో తోటి వానిపై తీర్పు. మనం మన తోటి వానికి తీర్పు చెప్పామనుకో, దేవుడు కూడా మనలను లెక్క అడుగుతాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ విధంగా మనందరం కూడా చూసినట్లయితే మనందరం కూడా మన మధ్య ఉండవలసినటువంటి పరస్పర అప్పు ప్రేమ కలిగి ఉండటమే. మనము ఈ శరీరానికి అనేక అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవం ఒక్కొక్క పనిని నెరవేరుస్తూ ఉంది. ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తేనే మన శరీరము మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాగే మన మధ్య అనేకమైన మనుషులు ఉన్నారు, వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, మౌనంగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా హుషారుగా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పనిచేయని వాళ్ళు ఉంటారు, కొంతమంది బలహీనులుగా ఉంటారు, కొంతమంది ఉత్సాహంగా ఉంటారు. ఈ విధంగా మనం చూసినట్లయితే మన మధ్య అనేక మంది అనేక మనస్తత్వాలతో అనేక శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది బలవంతులు, కొంతమంది బలహీనులు, కొంతమంది తెలివిగల వాళ్ళు, కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు. ఈ విధంగా మనం చూసినట్లయితే కానీ మనందరము ఒకే శరీరం, మనందరం ఒకే శరీరం. అదే క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం. ఈ శరీరమే సంఘం, సంఘం, దైవ సంఘం. ఈ మాటలు కూడా పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయంలో చెప్తారు. కాబట్టి సంఘం, ఈ సంఘంలో మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉన్నాం, జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా కలిసి మెలిసి జీవించాలి, కలిసి మెలిసి జీవించాలి. విభేదాలు రావచ్చు, గొడవలు రావచ్చు, పోట్లాటలు రావచ్చు, ఆలోచనలు మాటలు కలవకపోవచ్చు, కానీ
ఒకరి పట్ల ఒకరు పరస్పర ప్రేమ క్షమాగుణము ఉండాలి. ముఖ్యంగా కుటుంబాల్లో భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య, పక్కవారి మధ్య, తోటి వారి మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, అలాగే సంఘములో, దేవాలయంలో. ఇది మన క్రీస్తు శరీరం యొక్క ఐక్యతను సూచిస్తూ ఉంది. ఇది మన సహోదరి సహోదరులారా. అందుకని పౌలు గారు ప్రేమను వివరిస్తూ, ప్రేమను గురించి మాట్లాడుతూ చక్కని మాటలు చెప్తారు. కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి, ప్రేమ సహనము గలది, దయగలది, అసూయ గాని, డాంబము గాని, గర్వము గాని ప్రేమకు లేవు. అమర్యాద గాని, స్వార్థపరత్వం గాని, కోప స్వభావం గాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందు అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును సహించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. అది కాబట్టి మనందరి మధ్య ఆ క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. అది మనలను ఐక్యంగా ఉంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని చక్కని ఉదాహరణలు మీకు చెప్తాను. క్షమాగుణము ఏం చేస్తుందంటే మనలను పరివర్తనకు మార్గంగా ఉంటుంది. ఉదాహరణకి, నీ భర్త లేకపోతే నీ భార్య నీకు విరుద్ధంగా పాపం చేసింది అనుకుందాం. లేకపోతే నీ సంఘములో నీ తమ్ముడో, నీ అన్నో, లేకపోతే నీ అక్కో, చెల్లో నీకు విరుద్ధంగా పాపం చేశారు అనుకుందాం. ఆ పాపమును క్షమించడంలోనే ఉంది గొప్పతనం. అది నీ బలహీనత కాదు. క్షమించడం అనేది నీ బలహీనత కాదు. అది పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి పునాది. అది మనం ఎప్పుడైతే దేవునిలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం జీవిస్తామో అప్పుడు నీ తోటి వారిని క్షమించడంలో నీ చేతగానితనం కాదు, నీ బలహీనత అంతకంటే కాదు. మనం ఎప్పుడైతే మన తోటి వారిని క్షమిస్తామో అప్పుడు నీవు దేవునిలో పరిపూర్ణమైనటువంటి ప్రేమకు చిహ్నంగా నీవు రూపొందుతున్నా. ఆ ప్రేమ అతనిని పరివర్తన వైపు నడిపిస్తుంది. పరివర్తన వైపు నడిపిస్తుంది. ఉదాహరణకి దావీదు మహారాజు సౌలును చంపే అంత అవకాశము చేతికి వచ్చింది. కానీ దావీదు మహారాజు ఏం చేస్తాడు? సౌలును చంపకుండా వదిలివేస్తాడు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? పరివర్తన కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఎంతో మందిని క్షమించాడు. జక్కయ్యను క్షమించాడు. జక్కయ్యను క్షమించినప్పుడు, జక్కయ్యలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా క్షమించినప్పుడు అతనిలో పరివర్తన కలిగింది. యేసు ప్రభు ఏమన్నాడు? నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి క్షమాగుణం అనేది మనను పరివర్తన వైపు నడిపిస్తుంది. నీవు నీ తోటి వారిని, నీ భర్తనో, నీ భార్యనో, నీ తమ్ముడో, నీ అక్కనో, చెల్లినో, ఇంకెవరినైనా సరే మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు అతనిలో పరివర్తన కలిగే విధంగా నీవు దోహదపడతావు. అంతేగాని నీవు చేతగాని వాడు కాదు. నీలో ఉన్న ఆధ్యాత్మిక పరిపక్వత నిన్ను అక్రమంగా నడిపిస్తుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన తోటి వారిని క్షమించగలుగుతామో నీవు అతనితో ఐక్యమై జీవించడానికి సత్యతకు పునాది వేస్తున్నావు. సత్యతకు పునాది వేస్తున్నావు. ఆ కోపము, పగ, ప్రతీకారాలన్నీ కూడా తెంచివేసి వాటిని విడనాడి సత్యతకు పునాది వేస్తున్నాం. ఆ విధంగా మనందరం కూడా జీవించాలి. పునీత 2వ జాన్ పాల్ పోపు గారిని ఒక అతను మహమ్మద్ అలీ అక్క అతను ఆలీ అనేటువంటి అతను పోపు గారిని పిస్తోలుతో
కాలుస్తాడు. పోపు గారు కుప్పగూలి పడిపోతాడు. చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు పోపు గారిని. ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో దేవుని దయ వల్ల మరీ తల్లి ఆ టైంలో ఆయనకు దర్శనం కలిగిందని పోపు గారి తర్వాత చెప్తారు. స్వస్థత పొందిన తర్వాత పోపు గారు